మరి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరుగుతున్న రక్షా బంధన్ స్పెషల్ ఎపిసోడ్ లో ఎన్ని ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్స్ ఉన్నా, ఎంత మంది వచ్చినా, అసలు రియల్ లైఫ్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్ ఈ స్టేజ్ మీద రాకపోతే అసలు ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుంది, అసలు ఈ పండుగ ఎలా పూర్తవుతుంది? ఏమంటారు? ఏమనలేదు. సో ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఆర్టిస్ట్ అందరూ బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ దెం. ఇక్కడ ఉన్న వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రోహిణి అక్క కోసం వచ్చాను మేడం. బేసిక్ గా నాకు దేవుడిచ్చిన అక్క, మా అక్కతో రాఖీ కట్టించుకుందామని వీతి వచ్చాను. బట్ ఓకే, ఆన్ సీరియస్ నోట్, మీ ఇద్దరి మధ్య కొంచెం మీరు గ్యాప్ ఇస్తే ఆయన ఒక రెండు మాటలు మాట్లాడతారు. మీ కజిన్ బ్రదర్ వచ్చారు. సార్ మీ పేరు? నా పేరు ప్రసన్న కుమార్ అండి. ప్రసన్న కుమార్ గారు. సో రోహిణి మీ కజిన్ సిస్టర్ అండి? కజిన్ అక్కనా కజిన్ చెల్లినా? కొంచెం ఇక్కడ ఎగిరిపోవడంతో ఇద్దరు పెద్దోళ్ళ కనబడతారు. వీడికి ఉండదు, వీడికి ఉండదు. వన్ వర్డ్ లో చెప్పాలంటే రోహిణి మీకు మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్? అమ్మ నాన్న తర్వాత, అన్నయ్య తర్వాత ఇంకా అక్కే నాకు అన్ని. మీకు అసలు ఆ ఫేజ్ ఏంటి? ఎట్ ఎనీ పాయింట్ మీకు అనిపించిందా ఇంకా మేబీ నేను నడవలేము అనేది? ఫస్ట్ టైం లైఫ్ లో నేను ఎక్కువ ఫీల్ అయ్యాను, ఎక్కువ ఏడ్చానంటే సర్జరీకే. హాఫ్ అన్ అవర్ లో సర్జరీ అయిపోద్దమ్మా, మీరు 1 వీక్ లో నడిచేయచ్చు అని చెప్పారు క్లియర్ గా డాక్టర్. కట్ చేస్తే అది 7 years అవడం వల్ల ఫుల్ బోన్ ఫామ్ అయిపోయింది రాడ్ చుట్టూ. రాట్లా నేను ఆపరేషన్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా డాక్టర్లు కొడుతుంటే నేను ఇలా షేక్ అవుతున్నా, నా బాడీ అంతా. సో అది అన్ని ఇరిగిపోతుంటే డాక్టర్ మా మమ్మీ వాళ్ళకి బయటకు వెళ్ళి చూపిస్తుంటే ఫస్ట్ 1 hour అయింది, నేను ఇంకా బయటికి రాలే. 2 hours అయింది, ఇంకా రాలేదు. 3 hours అయింది, ఇంకా రాలేదు. ఆ షేక్ అవుతుంటే ఇంకా డాక్టర్ వచ్చారు, మొత్తం చేతులతో బ్లడ్ అదంతా. బయట మా మమ్మీ కాళ్ళు చేతులు ఆడక అలా కూర్చుని పోయిందంట. మా తమ్ముడు అయితే అసలు బీపీ లో అయిపోయి వాడికి మళ్ళీ ట్రీట్మెంట్. మా డాడీ ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వచ్చే ఏడుస్తున్నారు. మళ్ళీ ఎవరైతే మనకి సర్జరీ చేస్తారో ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మా అంటే అందరూ టెన్షన్ పడి, వీడు కూడా అన్నాడు ఏం కాదక్క, ఆయన అయితే తీసేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్దిలే, 1 week లో నడిచేస్తాను. చాలా హ్యాపీగా వెళ్ళాం మేమంతా. మార్నింగ్ 10కి వెళ్తే నైట్ 10కి వచ్చాను నేను. ఆ సర్జరీ రూమ్ లో డాక్టర్ గారు వచ్చి, రోహిణి గారు రావట్లేదండి, ఎలాగోలా ట్రై చేసి మళ్ళీ మధ్యలో కట్ చేస్తాం, కాలు మధ్యలో కట్ చేసి ఆ బోన్ ని సెపరేట్ చేసి రాడ్ తీస్తాము, అప్పుడు కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము, మీకు బోన్ ఇరుగుతుంది, మళ్ళీ రాడ్ వేయాలన్నారు. నాకు నాకు చాలా భయం వేసింది. అమ్మో నేను ఇంకా నడవనేమో, నా కాలుకి ఏదైపోతుంది. మళ్ళీ 1 year, నేను అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు 1 year స్ట్రగుల్ అయ్యా నడవడానికి అదంతా. మళ్ళీ ఇప్పుడు రాడ్ వేస్తే మళ్ళీ నాకు 3 months పడుతుంది నడవడానికి, అండ్ నేను ఫుల్గా రికవర్ అవడానికి 1 year పడుతుంది కంప్లీట్గా. ఇప్పుడు జరిగింది ఇంకా పెద్ద సర్జరీ అంట, డాక్టర్ గారు చెప్పారు. మా అమ్మకు మాత్రం నిజంగా చాలా గ్రేట్. అమ్మ డాడీ అందరూ ఉంటారు, అందరూ స్ట్రాంగ్ ఉంటారు, కానీ మెయిన్ మనకి అమ్మ లేకపోతే ఎంత కష్టం తెలుసు. నేను బెడ్ నుంచి లేవలేను, వాష్రూమ్కి వెళ్ళాను, దేనికి వెళ్ళాను. ఆ పెయిన్ అంతా అమ్మ కళ్ళలో కనబడుతూ ఉండేది. నేను వేరే వాళ్ళకి కూడా చెప్తున్నా, సో ఇలాంటి సర్జరీస్ ఎవరికైనా అయినా కూడా 1 year 1.5 year లోపు తీపిచ్చేసుకోవాలి, లేకపోతే అది అలా ఉండిపోయినా ఫ్యూచర్లో నీ సర్జరీస్ ఏమైనా అయినా అవేం చేయించుకోలేరంట. సో తీయించేసుకుంటే బెటర్. నాలాగా మిస్టేక్ చేయకుండా ప్లీజ్ బీ కేర్ఫుల్, అంతే. రామప్రసాద్ గారు అండ్ సన్నీ మీ సిస్టర్ వచ్చారు. అక్క ముందు ఆడుతూ మాట్లాడు, ఆడు ఎందుకు వచ్చాడు కానీ ఫస్ట్. నేను 50% మా ఇంట్లో కన్నా ఈ ఇంట్లోనే ఎక్కువ ఉంటాను కాబట్టి వాళ్ళ సిస్టర్ కూడా నా సిస్టర్ లాగా. అక్కనా చెల్లా? రెండు. సో శ్రీదేవి డ్రామా కంపెనీ రావడం ఎలా అనిపిస్తుంది? అలాగే రాఖీ పండుగ రోజు ఇద్దరు తమ్ముళ్ళు అన్నారా అన్నాలు అన్నారా అర్థం కాదు. నేను తమ్ముడు, వాడు బ్రో. మా తమ్ముడు గురించి ఎంత చెప్పినా వాడి గురించి చాలా చాలా తక్కువ. మా ఇద్దరి మధ్య బాండింగ్ గురించి చెప్తాను. వాడిని నేను కనలేదు, నన్ను వాడు కనలేదు. నాకు వాడు కొడుకు, నేను వాడికి కూతుర్ని. అంతలా ఉంటది మా ఇద్దరి మధ్య బాండింగ్.
బేసిక్ గా అందరూ అంటారు అన్న తమ్ముళ్ళ కన్నా అక్క చెల్లి కన్నా అక్క తమ్ముడైనా అన్న చెల్లికి రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఏదో ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనకు ప్రాబ్లం వస్తే వాళ్ళే పెయిన్ తీసుకుంటారు, వాళ్ళకి ప్రాబ్లం వస్తే మనం పెయిన్ తీసుకుంటాం. సో చెప్పింది కదా, మా అక్కకి ఎప్పుడైనా మా బావున్నా వాళ్ళ ఫ్యామిలీ లేకపోయినా అక్కకి నేను బ్రో ఈడు ఏ ప్రాబ్లం ఉన్నా ఇది ఉంటుంది. బేసిక్ గా చిన్నప్పటి నుంచి అందరు ఫ్రెండ్స్ కూడా మా ఇల్లు బాగా అలవాటు. ఈడు వస్తే ఎలా వస్తాడు తెలుసా, మామూలు చిన్న లగేజ్ పట్టుకొస్తాడు. అదేంటి సీరియస్ గానే ఆ లగేజ్ అంటే 3 అండర్వేర్లు, 3 ట్రాక్లు, టీ షర్ట్లు, ఒక ఫుల్ బాటిల్. ఆ 3 రోజులు మా ఇంట్లో ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ చార్మినార్ ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఒక 3 days. వాడుకున్న ఫెసిలిటీస్ ఇక్కడ ఎవ్వరికి నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఎవ్వరికి ఉండవు. ఈడికో సెపరేట్ బెడ్రూమ్, ఈడికో మంచి 2 కుక్కల కాపలా, అవార్డు ఇడిదరు రావు. అందరింటికి అదే లగేజ్ బ్యాగ్ లో మారుతూ ఇంటికి వదిలి సర్దుంచుతుంది. నాన్న ఈ వారం లగేజ్ బ్యాగ్ ఇది, ఈ వారం లగేజ్ బ్యాగ్ ఇది. మళ్ళీ మీ దగ్గర వచ్చి మాట్లాడతాము, కానీ ప్రస్తుతానికి నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మహేష్ విట్ట గారు. మా చెల్లెలు ఆ, నాకన్నా 4 ఏళ్ళు చిన్న, కానీ నాకు అక్కలాగా ఉంటది. నన్ను ప్రపంచంలో ఎవరైనా తిట్టే హక్కు ఉందంటే అది ఫస్ట్ దీనికే ఉంది. ఒకవేళ తిడితే ఎలా తిడతారు? యాక్చువల్ గా చెల్లెలందరూ అన్నయ్య అని పిలుస్తారు కదా, ఇది అన్నయ్య పిలిచిందంటే నాకు భయం అనమాట. ఓహో, ఏదో జరిగిందన్నమాట. ఎప్పుడు పిలవదు అన్నయ్య అని. ఎప్పుడన్నా అన్నయ్య అనిందంటే ఇది ఏదో పెద్ద స్కెచ్ చేసింది కదరా అనుకుంటాం. సో తర్వాత తనకు మ్యాచెస్ చూసేటప్పుడు ఎక్కడెక్కడ వచ్చాయి, చెన్నై, యుఎస్, అక్కడ ఇక్కడ ఆస్ట్రేలియా, ఏదేదో ఏమొద్దు హైదరాబాద్ లోనే కావాలి నాకు ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు 20 నిమిషాలు కార్ వేసుకుని దాని ఇంటికి వెళ్ళిపోవాలి నేను అని పట్టుబట్టి తను తెచ్చి నేను హైదరాబాద్, అంటే మా బావ ఇక్కడే జాబ్ చేస్తాడు, సో తను తెచ్చి నేను ఇక్కడే పెట్టుకున్నాను హైదరాబాద్ లో. సో అంతే. ఎట్లుందంటే చిన్నప్పుడు ఏదైతే మిస్ చేసుకున్నామో అదంతా మళ్ళీ ఇప్పుడు కలిసి వచ్చింది మాకు. మొత్తానికి మీకు కావాల్సిన సపోర్ట్ మీ అన్న దగ్గర నుంచి వస్తుంది. సో ఇంకా హ్యాపీ ఉండాలి, అన్ని అనుకుని జరగు కాబట్టి ఎప్పుడు ఏ జరగాలి అది జరుగుతుంది. ఒక మంచి చెల్లెలు ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అంటే అప్పుడు అప్పిస్తుంది. ఇప్పటికీ దీనికి 10 లక్షలు అప్పుడు నేను ఇవ్వాలి మీరు తిరిగి. ఎస్పెషల్లీ ఈ రోజు రక్షాబంధన్ ఏమిస్తున్నారు ఏమో తెలియదు. ఆ గిఫ్ట్ ఏంటో డిసైడ్ అయ్యే లోపల నెక్స్ట్ మన రీతు. ఇతను మా అన్న జతిన్, ఇంకో అన్న హరీష్. అంటే మైకిచ్చాలికి ఈ రక్షాబంధన్ అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకనంటే ఆల్ దిస్ 25 years లో రక్షాబంధన్ అంటే నేను మా అన్న కొట్టుకోవటం ఇవే ఉంటాయి. నేను ఆయనకి పెట్టిన దెబ్బలు వాతలు ఇవే ఉంటాయి. ఇదిగో మా అన్నకి మీ చేతిలో కూడా ఒక మైక్ ఉంది జతిన్ గారా, చెప్పండి. ఏదో తేడాగా ఉంది. మా ఇద్దరు బాండింగ్ ఏంటంటే రక్త చరిత్ర ఆ టైప్ లోనే గానీ ఎప్పుడు దట్ స్వీట్ బాండింగ్ ఎప్పుడు లేదు అన్న చెల్లెల్లాగా. అదే స్వీట్ బాండింగ్ అంటే మరీ రక్తాలు వచ్చేలా కొట్టుకునేవాళ్ళు. నేను అసలు నా తమ్ముళ్ళని తోలు తీసేదాన్ని నేను మొహమ్మద్ గుద్దేశాడు కదా ఫుల్ గా. ఆ రక్త చరిత్ర నుంచే ప్రేమ వస్తుందబ్బా, నీకు తెలీదు, అవే గుర్తుంటాయి. దానికి పేరే రక్తబంధం అమ్మ, అలాగే ఉంటది. మా అన్న కొంచెం మొహమాటం, కొన్ని పనులు చేయడు చెల్లి కోసం. ఈ అన్న చేస్తాడు. మా నాన్న నాకు ఈ అన్నను కూడా పంపించాడు అలా. హరికృష్ణ గారు, అక్క చెల్లి మా అక్క, దేవుడిచ్చిన అక్క, నిజంగానే దేవుడిచ్చిన తమ్ముడు అన్నమాట. ముందుగా అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్త సంబంధం ఉంటేనే కాదు, నాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు, జస్ట్ నేను మా అక్క. కానీ నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను కరోనా టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. మా డాడీ కూడా చనిపోయారు. కానీ ఇలా పుట్టి నేను బ్రతుకుతున్నాను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ వల్ల. ఆడపిల్ల మంచిగా ఉంటేనే బతకడం కష్టము, కానీ నేను ఇలా ఉండి మా ఇంటిని నడిపిస్తున్నాను. నా కాళ్ళ మీద నేను నిల్చున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, ఓన్ హౌస్ లో ఉన్నాను. కానీ మా నాన్న ఉంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఏ కష్టం లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను. ఒక కారు కొని మా నాన్నని తీసుకెళ్లాలని ఉండే, కానీ మా నాన్న వెళ్ళిపోయాడు. కారు కొంటాను, పక్కా మా తమ్ముడిని తీసుకొని వెళ్తాను. డెఫినెట్ గా ఫైనలీ మీరు కార్ కొంటారు. ఓఆర్ఆర్ మీద మంచి రైడ్ కోసం రెడీగా ఉండండి. ఓకే.